సో ఉమ్, దాన్ని మళ్ళీ మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి అని చెప్పి ఇంతకు ముందు కూడా ఒక జూమ్ మీటింగ్ నుంచి వచ్చా మేడం. జూమ్ మీటింగ్ లో 100 మంది ఉన్నారు. ఉమ్, 100 మందికి కూడా మా కంపెనీ టాపిక్ వదిలేసి అటామీ టాపిక్ చెప్పాను. సో అందులో కూడా ఇద్దరు అటామియన్స్ ఉన్నారు, సేల్స్ మాస్టర్స్ లెవెల్స్ లో ఉన్నారు. సో ఉమ్. వాళ్ళందరికీ చెప్పామన్నమాట. ఇవాళ టుడే డిస్కషన్ జరిగింది అటామీ గురించి. వావ్. చాలా హ్యాపీగా ఉన్నా మ్యామ్ టుడే. వాళ్ళందరితో ఒక ఈకో టీమ్ తో మాట్లాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. అండ్ ఆల్సో మన సెక్షన్స్ వైజ్ వచ్చి బిఫోర్ అంటే మీన్స్ టుడే ఏం చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, సో దాని ఇన్ఫర్మేషన్ ఎంత వరకు మనం తీసుకోగలుగుతున్నాము, సో ఇంకా ఏమన్నా తెలుసుకోవాలా ఆఫ్టర్ సెక్షన్, సో మనం సెట్ చేసుకుంటే బెస్ట్ అని కొన్ని కొన్ని ఆలోచించుకున్నాను. సో ఇంతవరకు సరిపోతుంది. సో దీన్ని మనం మళ్ళీ మన డౌన్ లైన్ లెవెల్కి ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఈ మీటింగ్స్ మనం కండక్ట్ చేయగలగాలి, మనం చెప్పగలగాలి. వాళ్ళకి ఈ మంచి హెల్త్ అనే అవగాహన ఉంటే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. సో యాజ్ యూజువల్ మ్యామ్. థ్యాంక్ యూ. నైస్ కదా. అంటే వెంకటేష్ చెప్పిన దాన్ని బట్టి ఇది ఒక ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ లాగా కూడా ఉంది మేడం. అదే కదా వెంకటేష్ చెప్తుంది. దాట్స్ ఫైన్. ఇంకా ఈ సెషన్స్ ఇంకా ఎవరెవరికి ఇంకా ఎలా ఉపయోగపడుతున్నాయి? యా, ఇందాక ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు. యా, సౌమ్య, యూ కెన్. నేనే మ్యామ్. గుడ్ ఈవినింగ్ ఎస్. మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నిజంగా మ్యామ్ నాలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగాయి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. ఎవరైనా ఏదైనా అడిగితే నా టీం వాళ్ళు అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, అండ్ నేను వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ హెల్ప్ ఇవ్వగలుగుతున్నాను. అండ్ నా గైడెన్స్ చేసుకుని చాలా బాగా ఇష్టపడుతున్నారు. మేడం వినపడుతుందన్నమాట. ఎస్, ఇప్పుడు వచ్చిందమ్మా వాయిస్. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, నాలో విల్ పవర్ పెరిగింది మేడం. గుడ్. లేడీస్ కి హలో ఎస్, ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోరా. మీన్ వైల్ ఇంకా ఎనీబడి వాంట్ టు షేర్ యువర్ వ్యూస్? యా, అంజయ్ అంకుల్ కూడా. నైస్, వెల్కమ్. హలో మేడం. అమ్మా మేడం గారు, అందరికి గుడ్ ఈవినింగ్. అంటే అమ్మా ఈ క్లాస్ వినక ముందు మామూలుగా ఆర్డినరీ పాస్ అవుతాం అనుకుంటాం అమ్మా. క్లాస్ వినిన తర్వాత డెఫినెట్ గా ఫస్ట్ క్లాస్ వచ్చేస్తాం. అది అది నైస్. అలవాటు అన్నమాట. అది యు ఆర్ బికమింగ్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. అందరూ అది అంత ఎక్స్పర్ట్స్ గా తయారవుతున్నారు. అది గుడ్. యా, సౌమ్య, ఆర్ యూ ఓకేనా? యా, నెట్వర్క్ ఎస్ ఇష్యూ. మ్యామ్. ఇప్పుడు వినిపిస్తుందా మ్యామ్? ఎస్, స్విచ్ ఆన్ చేసుకోమా వీడియో కూడా. ఎస్, చెప్పరా. ఎస్ మ్యామ్. నాకు అయితే నిజంగా విల్ పవర్ చాలా పెరిగింది మేడం. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అండ్ నేను వేసే ప్రతి మూమెంట్, ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట కూడా చేంజ్ అయింది నాలో. అంటే ఇంటెన్షన్, ఏదైనా ఒక విషయం నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏదైనా టాపిక్ మారిపోతే చాలా డిసప్పాయింట్ అయిపోయేదాన్ని. అండ్ మళ్ళీ నేను నార్మల్ కి వచ్చేయడానికి టైం పట్టేది నాకు చాలా. కానీ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ మీద, అండ్ ప్రాస్పెక్ట్ అంటే ప్రాస్పెక్ట్ మీద, అండ్ లైఫ్ అంటే లైఫ్, హెల్త్ అంటే హెల్త్, ఆ కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి అనేది చాలా బాగా పెరిగింది మ్యామ్. మెయిన్లీ విల్ పవర్ చాలా బాగా పెరిగింది. సో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అయినాయి. బాగా మేడం. వావ్, నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎంతమందికి ఈ సెషన్స్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి? ఇంకా ఎనీబాడీ? చాలా వాటికి. గుడ్ ఈవినింగ్ మేడం. షాజియా వాంట్ టు టెల్. నేను చెప్తున్నాను, మీరు చెప్పండి. పరిచయం అవ్వకుండా ఆట మీ గురించి మీకు తెలియక ముందు అయితే నా ప్రపంచం అయితే ఇంకా నమాజు, నేను నా పని ఏంటో నేనేంటో అన్నట్టు ఇంకొకరితో మాట్లాడాలి, డిస్కషన్ చేయాలి, ఎవరి గురించి మాట్లాడాలని అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు.
కానీ ఆటమిల్ల చేయని కాడి నుంచి కూడా ఎవరు దొరుకుతారో ఆటమీ ప్రోడక్ట్ గురించి చెప్దామన్న ఆలోచన వస్తుంది. అంతలా మైండ్ చేంజ్ అయింది. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను ఈ క్లాస్ అటెండ్ అవడం వల్ల. ఏదైనా చెప్పగలను అని ఒక కాన్ఫిడెంట్ అనేది నాలో కలిగింది. అలాగే చెప్తున్నాను కూడా. ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పటికి ఇంకా అంత రాలేదు, కొంచెం మేబీ ఒక 100లో ఒక 20% వచ్చింది. ఇంకా 60% ఇంకా నేర్చుకోవాలి. గుడ్. సో థ్యాంక్ యూ. ఎంతమంది ఇట్లా షాజా లాగా భయపెడుతున్నారు జనాల్ని? వామ్మో, వీళ్ళతో మాట్లాడితే ఇది చెప్తారు అది చెప్తారు, భయపెట్టేస్తున్నారు అందరిని అయితే. నైస్, కంగ్రాచులేషన్స్. అయితే అర్థమైంది కదా. సో బై దిస్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెషన్స్. పర్పస్ ఏంటి? వీ అండర్స్టాండ్ సంథింగ్. మనకి ఒక కొత్త విషయం తెలిసింది, అండ్ అది మనకే కాకుండా ఇంకా చాలా మందికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది అర్థమైంది. అయితే ఈ ప్రాసెస్లో దీని గురించి క్యాజువల్గా చెప్పేస్తే అర్థమయ్యే విషయాలు కాదు. బట్ అలాగని మనమేమి ప్రొఫెషనల్స్ కాదు, డాక్టర్స్ కాదు. బట్ హౌ వీ కెన్ టెల్ సంథింగ్, హౌ వీ కెన్ హెల్ప్ సమ్వన్, హౌ వీ కెన్ కన్వే దిస్ నాలెడ్జ్. సో ఈ ప్రాసెస్లో వీ నీడ్ టు అండర్స్టాండ్ లాట్. బికాజ్ మన బ్రెయిన్ మెమరీ కూడా ఏంటి అంటే, మన దగ్గర 100 ఉందనుకోండి, 20నే బయటకు వస్తుంది. మీకు 100 బయటికి రావాలంటే 1000 టైమ్స్ ఉండాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ సెషన్స్. సో అబెండెంట్ గా ఉంటే ఓవర్ఫ్లో అవుతుంది చూసారా, అదే ఈ ప్రోగ్రామ్. సో యూ మస్ట్ బి అబెండెంట్ విత్ నాలెడ్జ్, విత్ ఎక్స్పీరియన్స్, విత్ ఇన్ఫర్మేషన్. ఆ ఎనర్జీ, ఆ ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్, ఇదంతా కూడా వీ నీడ్ టు అక్వైర్. అక్వైర్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా మంది వింటారు. సో వినడం ఈజ్ డిఫరెంట్, అండ్ అర్థం చేసుకోవడం అది కూడా డిఫరెంట్, అండ్ ఒకరికి చెప్పడం వాళ్ళకి అర్థమయ్యేలాగా టు కన్వే సమ్వన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. అండర్స్టాండింగ్, లిజనింగ్, అండర్స్టాండింగ్ అండ్ కన్వేయింగ్, these three are different things. We are best listeners. So every day ఎవరైతే ఈ సెషన్స్ వింటున్నారో, you are becoming experts in listening. అయితే లిజనింగ్ లోనే ఎక్స్పర్ట్సా? అండర్స్టాండ్ చేసుకోవడం అంటే చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వి నీడ్ టు అండర్స్టాండ్ యాజ్ ఇట్ ఈజ్. ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం ఒకటైతే, మనకు ఆల్రెడీ ప్రీవియస్ లోపల చాలా రకాల భయాలు, అపోహలు, ఆందోళనలు, బిలీఫ్స్, ఒపీనియన్స్, పాస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్స్, వీటన్నిటితో యాడ్ చేసి వీ అండర్స్టాండ్ ద థింగ్స్. ఎంతమంది అర్థమైంది నేను ఇప్పుడు చెప్పింది? గాట్ మై పాయింట్? సో అండర్స్టాండింగ్ ద థింగ్స్ ఇన్ రైట్ వే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో చెప్పిన దాన్ని చెప్పినట్టుగా అర్థం చేసుకోవడం. నౌ అర్థమైంది, ఓకే. బట్ ఎవరికైనా దీని గురించి చెప్పాలంటే హౌ వీ కెన్ టెల్? మనకు అర్థమైపోవడం అనేది, మనకు అర్థమైపోగానే చెప్పడం చెప్తాం అనుకుంటాం, బట్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్, వొకాబులరీ ఈజ్ డిఫరెంట్. అదే మీనింగ్, బట్ మనం చెప్పే విధానం అండ్ చెప్పే విధానం ఒకటైతే మనం దానికి చెప్పడానికి యూజ్ చేసే వొకాబులరీ అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే హూ ఆర్ లెర్నింగ్, హూ వాంట్ టు హెల్ప్ సమ్వన్, ఎవరైతే ప్రాపర్గా దీన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని అనుకుంటారో, యు ప్లీజ్ మేక్ సమ్ నోట్స్. A vocabulary, a professionalism. We are not professional. Definitely we are not professionals. But we are trying to be so. Okay? By birth మనం ఏం డాక్టర్స్ కాదు. And by practice we are going to be, and we are trying to be.
So trying something to do, learning something to do, and conveying something to do. This is the best way of learning. Okay. Now, coming to this session, what is today's topic about? What is today's topic? ఆర్థరైటిస్. ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఆర్థరైటిస్? యంగ్ స్టూడెంట్ ఆఫ్ జేఎస్ టీమ్ అంజయ్ గారు చెప్పేశారు. రైట్. నౌ ఆర్థరైటిస్ గురించి ఏం తెలుసుకోవాలి? తెలుసు కదా మనకి ఆర్థరైటిస్ గురించి. ఏం తెలుసు ఆర్థరైటిస్ గురించి? ఎంతమందికి తెలుసు? మా మమ్మీకి వచ్చింది, మా డాడీకి ఉంది, మా అంకుల్కి ఉంది, అసలు నాకే ఉంది. హౌ మెనీ ఆఫ్ యూ? ఇది ఎంతమందికి ఫ్రెండ్ ఇది? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆర్థరైటిస్? నేహా ఈజ్ ఏ ఫ్రెండ్. ఇంకెవరెవరికి ఫ్రెండ్? అంజయ్ గారు కూడా ఫ్రెండ్ అంట. ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ మీకు? ఏమా ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంకుల్? 1 year అమ్మా, 1 year తో ఫ్రెండ్షిప్. 1 year ఫ్రెండ్షిప్. అబ్బో, లేత లేత ఫ్రెండ్షిప్. నేహా, హౌ లాంగ్ యు ఆర్ ఇన్ ఫ్రెండ్షిప్? Maybe 2-3 years, ma'am. ఓ, యు ఆర్ లిటిల్ సీనియర్ దాన్ అంజయ్ గారు. Actually, maybe, ma'am, I have detected that much, but I don't know exactly, and I have never been so sure about it. ఓకే. I have never noticed this much things about it. వెరీ గుడ్. లెట్ us అండర్స్టాండ్ దట్. You can say I'm ignoring this. You are ignoring your friend, right? Yes. Yes, ignoring friend is not good, okay? This friend, it's okay, ma'am. You need to pay for your ignorance also sometimes. Sometimes, not sometimes, always. No, ma'am, I will fight ఈ again. ఫ్రెండ్ ని పట్టించుకోకపోతే మనం కాంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. అవునా కదా? గుడ్. ఇంకా ఎనీబడి? ఓకే, గుడ్. సో వాట్ ఈస్ ఆర్థరైటిస్? వాట్ డూ యూ మీన్ బై ఆర్థరైటిస్? వాట్ వీ అండర్స్టాండ్ అండ్ వాట్ వీ నో అబౌట్ దిస్? ఏం తెలుసు మనకి? ఆర్థరైటిస్ అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన ఆలోచన మోకాళ్ళలోకి వెళ్ళిపోతుంది. అవునా? ఆర్థరైటిస్ అంటే మనకి మోకాళ్ళలోనే వస్తుంది, ఇది తెలుసు. బట్ ఈ రోజు మనం ఏం తెలుసుకుందాం అంటే ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళలోనే కాదు, బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఎనీ పార్ట్, ఎనీ జాయింట్, ఎక్కడైనా రావచ్చు బాడీలో. మన బాడీలో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? చాలా జాయింట్స్ ఉన్నాయి. చిన్నవి, పెద్ద, ఇదిగో ఇవన్నీ జాయింట్సే. ఇదిగో ఇవి కూడా జాయింట్సే. ఇక్కడ కూడా ఆర్థరైటిస్ రావచ్చు. ఓకే. సో ఆర్థరైటిస్ అనగానే మనకి మోకాళ్ళలోకి వెళ్ళిపోతుంది. నాట్ ఓన్లీ నీ ఏరియా, బట్ ఆల్ ఓవర్ ద బాడీ అండ్ ఆల్ ఓవర్ ద జాయింట్స్. ఏ జాయింట్ లో అయినా, బాడీలో ఏ ఆర్గన్ దగ్గరకైనా కానీ రావచ్చు. నౌ వాట్ ఈజ్ ఆర్థరైటిస్? ఆర్థరైటిస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్. ఆర్థరైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్ అంటే నొప్పితో కూడినటువంటి వాపులు. స్వెల్లింగ్ విత్ పెయిన్ ఈజ్ కాల్డ్ ఆర్థరైటిస్. అదేముంది, మోకాళ్ళ దగ్గరే కాదు, ఏ జాయింట్ లో అయినా రావచ్చు. మన బ్యాక్ స్పైన్ లో రావచ్చు, ఈవెన్ హ్యాండ్స్ లో రావచ్చు, ఇక్కడ షోల్డర్స్ దగ్గర రావచ్చు. వాట్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ వీ కెన్ గెట్. అయితే ఈ ఇన్ఫ్లమేషన్ కి కారణం ఏంటి? జనరల్ గా వాట్ వి యూజువల్లీ డూ, పెయిన్ వచ్చేసింది వెంటనే దాన్ని పట్టించుకోము, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతాము, లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళిపోతాం, నియర్ బై మెడికల్ స్టోర్, అండ్ వి బై సంథింగ్. మనకి ఇష్టమైంది, లేకపోతే మనం మెడికల్ షాప్ ఓనర్కి ఇష్టమైంది వేసేసుకుంటాము, అది తగ్గిపోతుంది, అయిపోయింది. ఇంకా ఈ రోజు ఓకే, ఐఎమ్ హ్యాపీ టుడే, అమ్మయ్యా ఇవాళ అన్ని పనులు చేసేసుకోవచ్చు. ఇంకా నేను రేపు కదా మళ్ళీ వచ్చినప్పుడు, ఓకే రేపు, టుమారో అగైన్ సేమ్ పెయిన్ అండ్ సేమ్ టాబ్లెట్, సేమ్ షాప్, సేమ్ హాస్పిటల్, సేమ్ డాక్టర్, అగైన్ సేమ్ మెడికేషన్.
డన్. అగైన్ మళ్ళీ వచ్చింది. ఇప్పుడేంటి, మనకు ఒక ఫార్ములా వచ్చింది. ఏంటి? ఆ ఎప్పుడైతే పెయిన్ వస్తుందో ఐ విల్ గో టు ఏ డాక్టర్, ఐ విల్ గెట్ సంథింగ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఏదన్నా తెచ్చేసుకుంటాం, వేసేసుకుంటాం. మన దగ్గర సొల్యూషన్ ఉంది కదా. సొల్యూషన్ లేకపోతే కదా మనకి. ఇదేనా అందరు చేసేది? ఇంకేమైనా డిఫరెంట్ గా చేస్తున్నారా అందరూ? ఇదే చేస్తాం యూజువల్లీ. ఇంకింతకు మించి మనకు తెలియదు. లేదంటే ఇంకొకటి కూడా చేస్తాం. ఎంత పెయిన్ ఉన్నా కూడా, నాకు ఎంత పెయిన్ ఉన్నా కూడా, చూసావా నేను ఎంత పని చేశాను, ఇవాళ ఇంట్లో పని మొత్తం నేనే చేశాను. దిస్ ఈజ్ వాట్ ఆల్సో వీ డూ. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద పెయిన్ ఆల్సో వీ డూ ఆల్ ద జాబ్స్ ఆఫ్ వర్క్ ఆఫ్ హోమ్, రైట్? వై? ఎందుకంటే నాకేం లేదు అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్, ఆల్వేస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ గుడ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. దాంతో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. డూ యూ నో దట్స్? ఎస్. సో వాట్ ఈజ్ మెంటల్ స్ట్రెంగ్త్? ఏమున్నా కూడా, ఎంత పెయిన్ ఉన్నా కూడా నేను ఇది చేయగలుగుతా. దిస్ ఈజ్ మెంటల్ స్ట్రెంగ్త్. బట్ వాట్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ ద బాడీ? మన బాడీ పరిస్థితి ఏంటి మరి? ఓకే, మీకు మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది, ఓకే, బట్ మన బాడీ పరిస్థితి ఏంటి? వై దట్ పెయిన్ ఈజ్ అగైన్ అండ్ అగైన్ కమింగ్? ఎందుకు వస్తుంది మళ్ళీ పెయిన్? అంటే అక్కడ ఏదో డ్యామేజ్ జరిగింది. ఏం జరిగి ఉంటది? ఏం జరగచ్చు? ఏం డ్యామేజ్ జరగచ్చు యూజువల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ జాయింట్. జాయింట్ అంటే ఏంటి? జాయింట్స్ ఎందుకు అసలు? ఇప్పుడు బాడీ ఒకటే స్ట్రైట్ ఉండొచ్చుగా, ఏంటి ఇన్ని జాయింట్స్? ఎందుకు జాయింట్స్ మనకి? దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ ఫంక్షన్ టు పర్ఫార్మ్. ఇప్పుడు ఈ జాయింట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మనం వీఆర్ ఏబుల్ టు ఫోల్డ్ దీస్ fingers, right? If at all, if there are not joints, how we can open and close? ఒకటే స్ట్రైట్ ఉంది, జాయింట్స్ లేవు, హౌ వీ కెన్ డూ దట్? అంటే మనం ఆ పర్ఫార్మెన్స్, ఆ మొబిలిటీ, ఈ మొబిలిటీ ఛాలెంజెస్ వస్తాయి. సో ద పర్పస్ ఆఫ్ జాయింట్ ఈజ్ టు పర్ఫార్మ్ ఏ ఫంక్షన్. మనం ఏదైనా హోల్డ్ చేయాలన్నా, టైట్ గా పట్టుకోవాలన్నా, సో ఫర్ హోల్డింగ్ సంథింగ్ ఉపయోగపడుతున్నాయి మనకి జాయింట్స్. ఓకే, ఏదైనా బెండ్ చేయాలన్నా, నడవాలి అంటే కాలు స్ట్రైట్ గా ఉంటే నడవగలుగుతామా? కొంచెం బెండ్, ఒక కాలు తీసి ఇంకొక కాలు వేయాలంటే బెండ్ అవుతుంది కదా. ఆ బెండ్ అంటే ఆ బెండింగ్ పోస్చర్ కావాలి. దీనికోసం జాయింట్స్ ఉన్నాయి. నౌ ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే ఏంటంటే, ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే, అక్కడ వాపు వచ్చింది. ఎందుకు వాసింది? వాపులాగా అంటే చూస్తుంటారు కదా, కొంతమందికి యాంకిల్స్ లో, మోకాల దగ్గర కూడా ఎంతలా వాచిపోయి ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. ఎందుకు? ఏంటి ఆ వాపు అంటే, మనకి బోన్స్ ఉన్నాయి కదా, మనందరికి బోన్స్ తెలుసు. 2 బోన్స్ ఇలా జాయింట్ అయితే అది జాయింట్. ఓకే, నౌ ఆ 2 బోన్స్ మధ్యలో, ఈ 2 జాయిన్ అయిన చోట ఇక్కడ కార్టిలేజ్ అని ఉంటుంది. సో సమ్మన్ కెన్ షో దిస్ కార్టిలేజ్. సౌమ్య, యూ కెన్ డూ దిస్ ఒకసారి. జాయింట్ అండ్ కార్టిలేజ్ ఒకసారి యూ కెన్ షో మీ. ఓకే, సో కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ ఎలా ఉండాలంటే చాలా సాఫ్ట్ గా ఉండాలి. అయితే ఎందుకు సాఫ్ట్ గా ఉండదు అంటే, ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆ సాఫ్ట్నెస్ తగ్గుతూ ఉంటుంది. ఆ సాఫ్ట్నెస్ తగ్గడమే కాదు, అది చాలా హార్డ్ కూడా అయిపోతుంది. ఒక ప్లేట్ లాగా, ఒక హార్డ్ మెటీరియల్ లాగా అయిపోతుంది. సో ఇట్లా బోన్ కి జాయింట్ మధ్యలో ఆ కార్టిలేజ్ ఉండాలి, అది సాఫ్ట్ గా ఉండాలి, కుషన్ లాగా ఉండాలి. అయితే మన ఏజ్ పెరిగే కొద్ది కానీ, సర్క్యులేషన్ తగ్గడం వలన కానీ, రక్తం చిక్కబడిపోవడం వలన కానీ, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ వలన కానీ, ఈ కార్టిలేజ్ హార్డ్ ప్లేట్ లాగా అయిపోతుంది. సో మనకి ఎట్లా అయితే, ఒక కార్ ఉంది కదా, కారు గుంతలో పడ్డప్పుడు షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి కదా, ఆ షాక్ అబ్జార్బర్స్ ఎట్లా పనిచేస్తాయి? చక్కగా ఆ కార్ని లిఫ్ట్ చేయడానికి పనికొస్తాయి.
ఇఫ్ ఎట్ ఆల్ ఆ షాక్ అబ్జార్బ్స్ సరిగా పనిచేయట్లేదు అనుకోండి, ఆ గొంతులో పడ్డ కార్ ఏంటి, కంఫర్టబుల్గా ఉండదు కదా జర్నీ మనకి. అలా మన కార్టిలేజ్ ఒక షాక్ అబ్జార్బర్ లాగా. మీరు పైనుంచి ఒక 5 feet హైట్ నుంచి జంప్ చేశారు, సో మనం వెళ్ళి గ్రౌండ్ టచ్ చేసి ఆ కార్టిలేజ్ మనల్ని సేవ్ చేస్తుంది. అసలు 5 feet హైట్ దాకా వెళ్ళారు మేడం, ఒక మెట్టు జారి పడితేనే మాకు అయిపోతుంది మేడం. అదే కదా. ఎస్, అంత సెన్సిటివ్ అయిపోతుంది మన బోన్స్ అండ్ జాయింట్స్. అండ్ ఈ కార్టిలేజ్, yeah, you can see the cartilage and joint. This is how. This is called cartilage. యా, దిస్ ఈస్ కాల్డ్ కార్టిలేజ్. ఈ బ్లూ కలర్ లో ఉంది చూసారా జాయింట్ కి మధ్యలో, ఇది కార్టిలేజ్. నా ఈ కార్టిలేజ్ ఏమైపోతుందంటే హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోయి ఈ బోను వెళ్ళి రెండు, దట్ ఈజ్ అక్కడ మనకి పెయిన్ వస్తుంది. అయితే అక్కడ పెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ రెండిటి మధ్యలోంచి కొన్ని బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు అంటాం కదా, ఆ బ్లడ్ వెజల్స్ అలా పాస్ అవుతూ ఉంటాయి. అలా పాస్ అవుతూ ఆ బోను గుద్దుకున్నప్పుడల్లా, హర్ట్ అయినప్పుడల్లా కూడా అవి బ్లాక్ అయిపోతుంది సర్క్యులేషన్. సో దాని వల్ల వచ్చేది పెయిన్. ఓకే, అది అయిపోయింది. సో మనకి ఇప్పుడు అర్థమైంది కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకూడదని అర్థమైంది, అండ్ సర్క్యులేషన్ బాగుండాలి అనేది ఒకటి అర్థమైంది. అండ్ ఇంకొకటి, ఈ బోన్ ఉంది చూసారా, సో ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాము. ఇలా చక్కగా బోన్ ఈజీగా చక్కగా మూవ్ అవ్వడానికి కావాల్సిన ఒక గ్రీజ్ లాగా అన్నమాట. మనకి స్వైనల్ ఫ్లూయిడ్ అంటాం. స్వైనల్ ఫ్లూయిడ్ ఇది చక్కగా బోన్ రప్చర్ అవ్వకుండా మూమెంట్ కి ఈజీగా మూవబుల్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంటది స్వైనల్ ఫ్లూయిడ్. ఇది కూడా ఏజ్ పెరిగే కొద్దీ మనకి డ్రై అయిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూసారా, ఒక్క నిమిషం అట్లుంచమ్మా. ఈ బోన్ కి సైడ్ లో చివర ఇదిగో ఈ పల్చటి దారాల్లాగా ఉన్నాయి చూసారా, ఇవి బోన్ కి చుట్టూతో ఉంటాయి. బోన్ కి చుట్టూతో కూడా ఉంటాయి. వీటిని లిగమెంట్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ లిగమెంట్స్. ఇవేం చేస్తాయి తెలుసా, ఇవి ఎలా ఉంటాయి అంటే సాఫ్ట్ గా ఉంటాయి, అంటే స్ట్రెచబుల్ గా ఉంటాయి. ఒక రబ్బర్ బ్యాండ్ ఉందిగా, అది అట్లా సాగదీస్తే కొంచెం సాగుతుంది కదా, స్ట్రెచబుల్. సో స్ట్రెచబుల్ గా ఉండాలి లిగమెంట్స్. వీటికి కూడా మనకి ఏజ్ పెరిగే కొద్దీ సర్క్యులేషన్ తగ్గడం వలన ఇవి కూడా డ్రై అయిపోతూ ఉంటాయి. ఇవి డ్రై అయిపోయి కొంతమంది చూడండి కాళ్ళు ఈడుస్తూ నడుస్తారు, చెయ్యి ఇట్లా లేవమంటే కూడా మొత్తం 90 degrees లేపలేరు వాళ్ళు. ఒక 30, 40, 10, 20 దగ్గర కూడా అయిపోతుంది. మొన్న ఒక ఆవిడైతే జస్ట్ హ్యాండ్స్ కిందకు వదిలేస్తాం కదా, హ్యాండ్స్ లిఫ్ట్ చేయమంటే ఒక 1/2 feet కూడా అలా స్ట్రెచ్ చేయలేకపోయింది. ఇంత పైదాకా కాదు, అసలు కిందనే అసలు తనకి అసలు 10 degrees మూమెంట్ కూడా లేదు, లాక్ అయిపోయింది లోపలంతా. ఓకే, దానికి రీజన్ ఏంటంటే ఈ లిగమెంట్స్ డ్రై అవ్వడం. నౌ యా, యూ ప్లీజ్ అన్షేర్ సౌమ్య. థ్యాంక్ యూ. Thank you. Now, what we understood? So, first of all, cartilage. And next one, ligament health. And next one, spinal fluid. After that, one most important thing, ఏంటది? Bone health. Unless bones are not healthy, దోస్ బోన్స్ ఎంత డెన్సిటీతో ఉండాలి అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి మన బాడీలో, ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మన
70 కేజెస్, 80 కేజెస్, 100 కేజెస్ వెయిట్. కొంతమందిని ఈ మధ్య చూస్తున్నాం ఒక 120, 130, ఈవెన్ 140 ఆర్ దేర్ పీపుల్, రైట్? మరి 140 కేజెస్ వెయిట్ ని మన బోన్స్ 24 hours, 365 days they need to bear us. మనల్ని మొయ్యాలి. ఆ బోన్స్ అంత స్ట్రాంగ్ ఉండాలి. ఎంత స్ట్రాంగ్ ఉండాలి? మనం ఎంత వెయిట్ ఉన్నామో అంత వెయిట్ ని మనం చూడండి, ఒక చిన్న వాటర్ బాటిలే ఒక 1 కిలోమీటర్ నడిచేదాకా పట్టుకోవాలంటే అరే తీసేసి దాని బండ్లు పడేసి వాకింగ్కి వెళ్తాం మనం. అలాంటిది మరి 100 ఇయర్స్, పోనీ 100 తీసేయండి, ఒక 60 ఇయర్స్, 70 ఇయర్స్, మరి మన బాడీని రౌండ్ ద ఇయర్, రౌండ్ ద లైఫ్ ఆ బోన్స్ మరి మనల్ని బేర్ చేయాలి అంటే, మన బాడీని అది అంత వెయిట్ మొయ్యాలి అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. సో బోన్ హెల్త్ ఆల్సో ఇంపార్టెంట్. అయితే మనకి లిగమెంట్స్ గురించి, కార్టిలేజ్ గురించి, వీటి గురించి అయితే తెలియకపోవచ్చు, బట్ బోన్స్ గురించి తెలుసు కదా. నా బోన్స్ గురించి మనకేం తెలుసు? బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కాల్షియం కావాలి, ఇది తెలుసు. అయితే కాల్షియం కావాలంటే మనం ఏం చేయాలి? మనకి చిన్నప్పటి నుంచి మన మమ్మీ ఏం నేర్పించింది? డైలీ ఒక గ్లాస్ పాలు తాగాలి. మన టీచర్ కూడా స్కూల్లో సైన్స్ పాఠాల్లో కూడా చదువుకుంటున్నాం కదా, డైలీ మనకి కాల్షియం కావాలి, అది కూడా బోన్స్ కోసం. అయితే మనకి పాలు తాగే అలవాటు లేదు. నాకు అసలు ఇష్టం లేదు మేడం. అమ్మో నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు మేడం, అలవాటు లేదు మేడం, మాకు దొరకవు మేడం, నాకు నచ్చదు మేడం, నాకు వామిటింగ్స్ వస్తాయి మేడం, ఇన్ని చెప్తారు. దట్స్ ఓకే, అది మనకి ఇష్టం లేదు, బట్ బోన్స్ కావాలి కదా. మరి కాల్షియం ఎక్కడి నుంచి ఇవ్వాలనుకుంటున్నారు అంటే, వాట్ వి ఫీల్ అండ్ వాట్ వి అండర్స్టాండ్ ఈజ్, ఒకసారి బాడీకి కాల్షియం ఇచ్చేస్తే అంటే బాడీ ఒకసారి ఫామ్ అయిందంటే ఇంకా లైఫ్ లాంగ్ మెయింటైన్ అవుతుంది. ఎస్, మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు మెయింటైన్ అవుతుందో తెలుసా? ఎవ్రీ డే మనం ఒక 1% ఆఫ్ కాల్షియం అట్లీస్ట్, అంటే మన బోన్స్ లో, మన బాడీలో ఉన్న 100% కాల్షియంలో 99% ఎక్కడ ఉంటుందో తెలుసా? బోన్స్ లో. మిగతా 1% మన బ్లడ్ సర్క్యులేషన్ కోసం మనం మన బ్లడ్ లో మెయింటైన్ చేయాలి. అందుకే చూడండి, మనం బ్లడ్ రిపోర్ట్స్ తీసినప్పుడు మనకి రిపోర్ట్స్ లో ఏమొస్తాయి? అందులో ఐరన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది వస్తుంటాయా? ఈసారి నెక్స్ట్ టైం చూడండి. ఈసారి నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఏదైనా రిపోర్ట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో బ్లడ్ లో కాల్షియం కావాలి. ఎంత పర్సెంట్ కావాలి? మినిమం 1% అన్న కావాలి. మన బాడీలో ఉండే 100% లో ఒక 1% కాల్షియం మన బ్లడ్ లో మనం మెయింటైన్ చేయాలి. అయితే మనం అసలు పాలు తాగే అలవాటే లేదు. ఎక్కడి నుంచి మెయింటైన్ అవుతుంది అది? డే టు డే ఫుడ్ లోంచే మన బాడీ తీసుకుంటుంది. నువ్వు ఇవ్వట్లేదు, మరి బాడీ ఏం చేస్తుంది? మన బోన్స్ లో ఉన్న కాల్షియం ని తీసేసుకుంటది. అలా ఎవ్రీ డే అలా ఒక్కొక్క డ్రాప్ 1 గ్రామ్ 1 గ్రామ్ తీసుకుంటుంటే ఏమైపోతాయి తెలుసా? గుల్లబారిపోవడం అంటాం. ఎముకలు మొత్తం గుల్లబారిపోతాయి. అది సంగతి. మోకాలు నొప్పులు వచ్చినాయి ఓకే, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాం, దట్ ఈస్ ఆల్సో ఓకే, బట్ ఆల్టర్నేట్ ఏంటి? ఆ తర్వాత ఏంటి? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్ అంటే, బాడీ మెకానిజం అయితే ఇది. నౌ హౌ అవర్ ఆటమీ ప్రొడక్ట్స్ హెల్ప్ us. ఎలా మనకి ఈ ప్రొడక్ట్స్ హెల్ప్ అవుతాయి అంటే, దిస్ హెమోహిమ్. ఎంతమందికి తెలుసు ఇది హెమోహిమ్? అందరి దగ్గర ఉంది కదా. ఎంతమంది యూజ్ చేస్తున్నారు? యూ కెన్ గివ్ మీ థమ్. ఒకసారి థమ్ ఇవ్వండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యూజింగ్ దిస్? ఆల్మోస్ట్ ఎవ్రీవన్. మన జేఎస్ టీంలో అసలు హెమోహిమ్ గురించి తెలియని వాళ్ళంటే లేరు కదా. నా ఈ హెమోహిమ్ ఎలా యూజ్ అవుతుంది మన ఆర్థరైటిస్ కి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఎక్కడ ఏ డ్యామేజ్ వచ్చినా కూడా దాన్ని రికవర్ చేయడానికి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్, క్వాలిటీ బ్లడ్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్, లిగమెంట్స్ అని మాట్లాడుకున్నాం చూసారా, లిగమెంట్ హెల్త్. సో లిగమెంట్ చక్కగా సాఫ్ట్ గా, స్ట్రెచబుల్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఈ హెమోహిమ్. ఓకే.
అండ్ ఇంకా దేనికి, కార్టిలేజ్, ఆ డ్యామేజ్ అయిపోయిన కార్టిలేజ్ ఉంది కదా, చాలా డ్రై అయిపోయిన హార్డ్ మెటీరియల్ లాగా అయిపోయిన కార్టిలేజ్ ఉంది కదా, అది చక్కగా సాఫ్ట్ గా కుషన్ లాగా తయారవడానికి హెల్ప్ అవుతుంది ఈ హెమోహిమ్. ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయి. అండ్ స్వైనల్ ఫ్లూయిడ్ అంటాం. స్వైనల్ ఫ్లూయిడ్ అది కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వలన వస్తుంది. నా ఇన్ని రకాలుగా ఈ హెమోహిమ్ యూజ్ అవుతుంది. మేడం ఇది ఇంత కాస్ట్లీ మేడం, మేము యూజ్ చేయలేం మేడం. అరే మనం కూడా కాస్ట్లీనే, ఈ లాజిక్ మిస్ అవుతున్నారు అందరూ. మన మోకాళ్ళు హెమోహిమ్ కన్నా కాస్ట్లీ ఎంతమందికి తెలుసు? యూ కెన్ గివ్ మీ థమ్. అవర్ నీస్ ఆర్ మోర్ వాల్యుబుల్ అండ్ మోర్ కాస్ట్లీ దాన్ హెమోహిమ్, నేహా. ఎస్, ఇప్పుడు అర్థమైంది కదా, వీఆర్ కాస్ట్లీ. ఎవరు కాస్ట్లీ? వీఆర్ కాస్ట్లీ, నాట్ దిస్ హెమోహిమ్. హెమోహిమ్ ఈజ్ వెరీ చీప్ దాన్ అస్. మనకన్నా చాలా 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 చీపెస్ట్ హెమోహిమ్. బట్ దీని రిజల్ట్స్ కాస్ట్లీ. ఎస్, దీని రిజల్ట్స్ కాస్ట్లీ. హౌ? ఇప్పుడు మన కార్టిలేజ్ బాగా అవ్వాలి అంటే మన బాడీ ఓపెన్ చేయాలి, సర్జరీ చేయాలి, దానికి lakhs of rupees ఖర్చు పెట్టాలి, ఒక 6 months రెస్ట్ తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ బాగా అవుతాయి, లేకపోతే లేదు. బట్ హెమోహిమ్, just simply by sitting in our home, taking daily 2 packets minimum, we can build our ligament health, we can build our cartilage, we can build our spinal fluid, we can build our bone health also. Simple idea, smart idea, right? ఇన్ని రకాలుగా పనిచేస్తుంది హెమోహిమ్. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి హెమోహిమ్ కావాలి? అందరికి కావాలి కదా, అందరికి మోకాళ్ళు ఉన్నాయి కదా మరి. ఎస్, ఓకే. నా ఓకే, ఇది ఒక్కటి సరిపోతుందా? నో. దిస్ ఇస్ వరల్డ్స్ బెస్ట్ ఒమేగా. ఎంతమందికి కనిపిస్తుంది బాటిల్? వరల్డ్స్ బెస్ట్ ఒమేగా. హౌ దిస్ హెల్ప్స్? ఇది ఎలా పనిచేస్తుంది మనకి, మన బాడీకి అండ్ ఆర్థరైటిస్ కి అంటే, ఆర్థరైటిస్ లో సో క్వాలిటీ బ్లడ్, ఓకే క్వాలిటీ బ్లడ్ వచ్చేసింది హెమోహిమ్ యూజ్ చేయడం వలన. ఇప్పుడు ఇది యూజ్ చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా? అంటే వాటర్ ట్యాంక్ లో వాటర్ ఉంది, ట్యాప్ లో కదా రావాలి అవి. దట్ మీన్స్ ఫ్లో. అంటే ఎక్కడెక్కడ ఏ ఏ టిష్యూస్ డ్యామేజ్ అయినాయి, ఎక్కడెక్కడికి ఇది వెళ్ళాలి, ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని బట్టి ఉంటుంది. సో ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అయ్యేదే ఇది. మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా బాడీలో డీజనరేషన్ అంటాం, డీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంటది. అండ్ చాలా రకాల డ్యామేజ్ జరిగిపోతూ ఉంటది, అండ్ రక్తం చిక్కబడిపోతూ ఉంటది. దానివల్ల కొన్ని ఏరియాస్ కి ఈ బ్లడ్ ఫ్లో వెళ్ళదు. సో ఆ బ్లడ్ ఫ్లోని ప్రాపర్ గా పంపించడానికి, అండ్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం చూసారా, ఇన్ఫ్లమేషన్. ఏంటది? ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ 100% తగ్గిస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ వరల్డ్స్ బెస్ట్ ఒమేగా. ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయి మన ఒమేగాతో. అయితే మనం అనుకుంటాం ఇవి మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటున్నాయి, మా పిల్లలు ఫారిన్ లో ఉన్నారు, వాళ్ళు పంపించేస్తున్నారు, చాలా పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి, మేము ఆల్రెడీ వాడుతున్నాము, దీని నుంచి నాకు రిజల్ట్ రాలేదు, అండ్ అవి ఉన్నాయి కదా అవి వేసేసుకుంటాం, ఇలా చెప్తుంటారు. అండ్ అవన్నీ వేసేసుకున్నారు కదా, బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్, వాట్ డస్ దట్ మీన్? ఆల్రెడీ అవన్నీ వేసుకుంటున్నాం, బట్ అయినా కూడా ఉంటుంది అంటే ఏంటి? బికాస్ యూ వాంట్ మోర్ దాన్ వాట్ యు ఆర్ యూజింగ్. సో మనం వాడుతున్నాము, బట్ ఇంతకు మించి కావాలని. అందుకోసమే ఇది వరల్డ్స్ బెస్ట్ ఒమేగా. అండ్ దట్ టు ఇది ఫిష్ ఆయిల్ లేకుండా డైరెక్ట్ గా ఆల్గే నుంచి తీశారు. సముద్రపు నాచు అంటాం కదా, ఆ నాచు నుంచి తీశారు. దాని వలన మనకి ఇరిటేషన్ ఉండదు, యూజ్ చేయడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది, అండ్ అడాప్టబిలిటీ బాగుంటుంది. అడాప్టబిలిటీ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఫుడ్ తిన్నాము,
మనం ఎంత తిన్నాము, ఎంత కాస్ట్లీ ఫుడ్ తిన్నాం, ఎంత క్వాంటిటీ తిన్నాం, ఎంత మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణానికి కూడా అది అందజేయాలి. దిస్ ఈజ్ వాట్ డూస్. ప్రతి ఒక్క కణానికి ఇది వెళ్ళిపోతుంది. అంత సాఫ్ట్గా ఉంటుంది, అంత ఈజీ అడాప్టబుల్ గా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకా వాట్ డస్ ఆల్ వీ హ్యావ్? లెట్ మీ షో ద ప్రొడక్ట్ వన్స్. ఇంకా కొన్ని ఉన్నాయి. లెట్ మీ షో దెమ్ ఆల్సో. ఎంతమందికి ఈ వెబ్సైట్ ఐడియా ఉంది? సో ఈ వెబ్సైట్ ని ఆపరేట్ చేయడం మాకు తెలియదు మేడం అన్న వాళ్ళు, యూ కెన్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ వన్స్. సో ఈ వెబ్సైట్ లో చక్కగా ఏదైనా కూడా మనం జస్ట్ లైక్ దట్ ఒక కంపెనీ నుంచి డైరెక్ట్ గా తెప్పించుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నా చూసారా, దిస్ ఈజ్ మిల్క్ థిసిల్. అయితే ఎవ్రీ త్రీ ఎవ్రీ 3 months ఒకసారి మనం ఈ లివర్ డిటాక్సిఫైయర్స్ యూజ్ చేసుకోకపోతే వీఆర్ గోయింగ్ టు సఫర్ అలాట్. మన లివర్ హెల్త్ ని బాగు చేయడం ద్వారా మనకి బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది, అండ్ ఇంకా మెటబాలిక్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది, ఇంకా చాలా రకాల యూజెస్, షుగర్ మేనేజ్మెంట్ చేస్తుంది, అండ్ ఆకలి, నిద్ర, అండ్ ఈ క్రేవింగ్స్, కొన్ని రకాల ఎడిక్షన్స్, వీటన్నిటికి కూడా కారణం మన లివర్. సో లివర్ హెల్త్ ని బాగు చేస్తుంది మన మిల్క్ థిసిల్. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి మన దగ్గర? సో దిస్ ఇస్ వన్ మోర్ న్యూట్రాసిటికల్ మిక్స్. దీనిలో ప్రోబయాటిక్స్ అండ్ ప్రీబయాటిక్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే, మనం రోజు కర్డ్ రైస్ తింటాం కదా, భోజనం అంతా తిన్న తర్వాత చివర్లో కర్డ్ రైస్ ఎందుకు తింటాము అంటే, సో గుడ్ బ్యాక్టీరియా దొరుకుతుంది మనకి. ఇందులో 14 types ఆఫ్ మిక్స్డ్ లాక్టోబాసిల్లై మేక్ యువర్ స్టమక్ హ్యాపీ. మీరు ఎవరికన్నా తినగానే గ్యాస్ వచ్చేస్తుంది, అసలు మొత్తం టైట్ అయిపోతుంది, అండ్ అలా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్క ప్యాకెట్ ని గిఫ్ట్ గా ఇచ్చేసి రండి అంతే. వాళ్ళు లైఫ్ లో మిమ్మల్ని మళ్ళీ మర్చిపోరు. లైవ్ బ్యాక్టీరియా లివింగ్ ఇన్ ఎ హెల్దీ పర్సన్స్ ఇంటెస్టిన్ దట్ ప్రొవైడ్ పాజిటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ వెన్ ప్రాపర్ అమౌంట్స్ ఆర్ టేకెన్. వీటిని ప్రోబయాటిక్స్ అంటారు. గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అన్లెస్ మన గట్ హెల్త్ సరిగా లేకపోతే మనం ఏవి తిన్నా, ఏం వేసుకున్నా కూడా ఒంటికి పట్టవు. ఓకే. అండ్ ఇంకా మన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే, వీ హ్యావ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ లైక్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ వరల్డ్ క్లాస్ ప్రీమియం నూనె. నూనె అనగానే మనం ఏమనుకుంటామంటే, నూనె అవును మేడం, నేను 5 years నుంచి తీసుకుంటున్నా మేడం, నేను ఆ కంపెనీది వాడాను మేడం, ఈ కంపెనీ అంటే పీపుల్ యూజువల్లీ సే అబౌట్ ద కంపెనీ. See, this is not about the company, but this is about world-class science, advanced techniques of technology. ఒకసారి చూడండి, దీనిలో ఎప్పుడైనా ఎవరైనా నోని అనగానే ఎస్ వి నో అంటే, మీకు ఆ నోని తెలుసు, బట్ డూ యూ నో అటామీ నోని? ఏంటి అటామీ నోని అంత స్పెషల్ అని అడుగుతారు. దీనిలో 1440 hours ఆఫ్ ఫర్మెంటెడ్ ప్రాసెస్ ఉంది. ఇది కూడా వరల్డ్ క్లాస్ పేటెంటెడ్ టెక్నాలజీ ఇదంతా. మనకి ఇంకా అసలు మీరు ఒకసారి ఇది స్క్రీన్ షాట్ కూడా తీయచ్చు. మీరు ఎవరితో అన్న నోని గురించి చెప్పాలంటే యూ కెన్ ఆస్క్ దెమ్. సో ఇలాంటి నోని మీరు యూజ్ చేశారా? యూ కెన్ ఆస్క్ దెమ్. ఇలాంటి నూనె ఆటమీలో తప్ప ఇంకా ఎక్కడా దొరకదు మనకి.
చూసారా, నో కలరింగ్, నో యాంటీసెప్టిక్, నో సింథటిక్ స్వీట్నెస్, నో సింథటిక్ ఫ్రాగ్రెన్స్. సో రీసెంట్ గా నేను ఒకళ్ళని కలిశాను, ఒక ప్రాస్పెక్ట్ ని. వాళ్ళకి 3 years నుంచి ఆటమీ తెలుసు, ఆల్రెడీ ప్రొడక్ట్స్ అన్ని కూడా యూజ్ చేశారు, బట్ నోని ఒక్కడు తప్ప. నేను అడిగాను, అదేంటి నోని ఏం చేసింది మిమ్మల్ని అని అడిగా. లేదు లేదు, దీనిలో నూనె చాలా టేస్టీగా బాగుంటుంది కదా, ఇందులో స్వీట్నెస్ యూజ్ చేస్తారు, నాకు కెమికల్స్ అవంటే ఇష్టం ఉండదు, అందుకోసం నేను యూజ్ చేయలేదు నూనె. వెంటనే ఈ స్లైడ్ ఓపెన్ చేసి చూపించాను. వాళ్ళు న్యాచురల్ గా ఉండాలనుకుంటున్నారంట. ఎస్, దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ న్యాచురల్. నో సింథటిక్ స్వీట్నెస్, నో సింథటిక్ ఫ్రాగ్రెన్స్, కలరింగ్, యాంటీసెప్టిక్ థింగ్స్ అన్న వెంటనే జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఒక 5 minutes లో వెంటనే వెబ్సైట్ ఓపెన్ చేసి వెంటనే ఆర్డర్ పెట్టుకొని నెక్స్ట్ డేనే దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అది తెలిసినా కూడా దీనిలో ఇట్లాంటిది క్వాలిటీ అనేది చాలా మందికి తెలియదు. సో ఎవరన్నా తెలుసు అంటే అరే తెలుసా అని అప్సెట్ కాదు. సో ఎడ్యుకేట్ ద పీపుల్. నేను మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను చెప్పింది అదే, డోంట్ టెల్ ద పీపుల్ జస్ట్ లైక్ దట్. ఏదో ఊరికి చెప్పాను మేడం, జస్ట్ లైక్ దట్ చెప్పాను మేడం, నాట్ జస్ట్ లైక్ దట్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇన్ఫర్మేషన్, యూ గివ్ ద ఇన్ఫర్మేషన్ properly and right way and right procedure also. Okay, and also you can share your experience also by using this product. What effect and what experience do you get, what results do you get? ఓకే, ఎవరికైనా చెప్పేటప్పుడు క్యాజువల్గా చెప్పొద్దు. మీరు క్యాజువల్గా చెప్పారనుకోండి, వాళ్ళు కూడా క్యాజువల్గా విని క్యాజువల్గా వదిలేస్తారు. మేము చెప్పాం మేడం, వాళ్ళు వినలేదు అంటే మీరు క్యాజువల్గా చెప్పారు, ఏదో క్యాజువల్గా చెప్పారు కదా, వినుంటారు అంతే. సో గివ్ సమ్ ఇంపార్టెన్స్ అండ్ గివ్ దోస్ వాల్యుబుల్ పాయింట్స్ టు దెమ్ టు టేక్ ఏ డెసిషన్. మనం ఎలా చెప్పాలి అంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యే స్థాయిలో వీటి గురించి మనం చెప్పాలి. క్యాజువల్గా చెప్పేస్తే ఓకే అనేస్తారు, వదిలేస్తారు. బట్ దానికి కాదు కదా మనం చెప్పింది. ఇవి ఎంత వాల్యుబుల్ అనేది మనకు తెలుసు, ఆ విషయం మనం వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాం. బట్ వాళ్ళకి మనం ప్రాపర్గా చెప్పలేదు అనుకోండి, క్యాజువల్ టాక్లో అయిపోతుంది. ఓకే, గివ్ దాట్ ఇంపార్టెన్స్ అండ్ గివ్ దాట్ వాల్యూ టు ద ప్రోడక్ట్ అండ్ ఆల్సో టు యువర్ వర్డ్స్ ఆల్సో. మనం చెప్పే మాటకి కావాల్సినంత విలువని మనమే చెప్పి తీసుకోవాలి. Okay, and thank you so much for listening to me. And anybody, if you want, if you have any questions, you can. Otherwise, you can give some reviews also on this session. Thank you. Okay, let us have some reviews. Sunita garu. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇవాళ ఆర్థరైటిస్ గురించి, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కామన్ గా జరుగుతున్న ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాం. ఇంట్లో ఎవరో ఒకళ్ళైనా ఉంటున్నారండి ఆర్థరైటిస్ తో. దీంతో అమ్మకి కూడా ఇలాగే మోకాళ్ళ నొప్పులు ఉండేవి. ఇందులోకి వచ్చాక ఈ ఒమేగా ఇవి వాడటం వల్ల అంటే తన పని తను చేసుకుంటారు. ఇందాక చెప్పారు కదా, బలవంతంగా కష్టంగా అలానే చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం లేకుండా చేసుకుంటున్నారు. దట్ స్పాన్ ఆఫ్ 6 months అబోనే అయింది. ఎమోహిమ్ యూజ్ చేస్తారు. వాళ్ళు ఇంకా ఏం చెప్పినా వాళ్ళ పనులు వాళ్ళు కాక ఇంకా తను ఇంకా మాకు హెల్ప్ కూడా చేస్తారు. చాలా బాగా తన వర్క్ తను చేసుకోగలుగుతున్నారు. తను ఆపరేషన్ కూడా చేయించాలన్నారు డాక్టర్ గారి ఇది చూపించడానికి తీసుకెళ్తే. బట్ ఆవిడ భయంతో చేయించుకోకపోవడం కూడా తనకి ప్లస్ పాయింట్ అయిందనమాట. వీటిల్లో ఇవి యూజ్ చేయడం మళ్ళా ఆ పెయిన్స్ తగ్గడం. పాదం కింద పెట్టినా కూడా పాపం బాగా అల్లాడిపోయేవాళ్ళు. పొద్దున్న పూట కానీ లేదా కాసేపు కూర్చున్నాక, కాసేపు పడుకుని లేచాక, కాసేపు కొన్ని అడుగులు పడేదాకా బాగా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది చాలా బాగా రిజల్ట్ తీసుకున్నారు. కానీ ఇది బెస్ట్ కదా, మందులు వేసుకొని దానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్, గ్యాసులు అవి ఇవి తెచ్చుకునే కన్నా
ఒక్క ఫ్రూట్ ని ఒక డబ్బాలో పెట్టి ఇస్తున్నారు, చాలా ఫ్రూట్స్ కలిపి చిన్న చిన్నగా. అంటే అన్ని ఇప్పుడు స్మార్టే కదా, అలాగే స్మార్ట్ గా ఇస్తున్నారు. బాగుంది కదా, చక్కగా అలా తీసుకుంటే హ్యాపీ కదా. అది ఎక్కడికి వెళ్ళినా మనం ఫ్రూట్స్ అంటే తినాలి, బట్ ఇవి ఇంకా మనకి బాడీకి ఏదేది ఎంత కావాలి ఏంటో సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి మరీ ఇస్తున్నారు కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్. ఏ ఏమైనా ఉండనివ్వండి, మా ఫ్యామిలీ మొత్తానికి మంచి వరం దొరికినట్టే ఈ న్యూట్రాసిటికల్ అనేది. పిల్లలకి, మా వారికి, మా మమ్మీ, ఇంతమంది. ఇవాళే విన్నాను లిగ్మెంట్ ప్రాబ్లం అంటే ఈ హెమోహెమ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది లిగ్మెంట్ ప్రాబ్లంకి అనేది. మా బ్రదర్ కొంచెం ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఇది డైజెషన్ కి ఇబ్బంది అవుతుందా మేడం వాళ్ళకి? అంటే తనకి కొంచెం ఒమేగా వేసుకున్నప్పుడు కూడా తేపులుగా అలా ఉన్నాయి అన్నారు. హెమోహిమ్ సజెస్ట్. ఎస్, సో గుడ్ క్వశ్చన్ అమ్మా. నా ఎంతమందికి ఉంది ఇంకా ఈ క్వశ్చన్? మేడం మంచి పాయింట్ రేస్ చేశారు. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు లిజన్ టు దిస్? ఈ క్వశ్చన్ ఇంకా ఎవరికి ఉంది? ఎవరికి లేదైతే ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇవి వేసుకున్నప్పుడు తేపుల్లాగా వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు చూసారా. ఇవి వేసుకున్నప్పుడు బాడీలో జరిగేది ఏంటి అంటే, లోపల మనకి బాడీకి అవసరం లేని ఏమన్నా ఉంటే బయటికి పంపించేస్తుంది, ఎలిమినేషన్ అంటాం. అండ్ ఇంకొకటి రెజివినేషన్. రెజివినేషన్ అంటే ఏంటి? ఏదైనా డ్యామేజ్ ఉంది, ఎక్కడైనా సెల్స్ డ్యామేజ్ అయినాయి, ఎక్కడైనా టిష్యూ డ్యామేజ్ ఉంది, ఆర్గాన్ డ్యామేజ్ ఉంది, దాన్ని రికవర్ చేస్తాయి. రికవర్ చేయటం, రెజ్యువినేట్ చేయటం అంటే మళ్ళీ ఆ కణాలు ఏవైతే డ్యామేజ్ అయినాయో వాటిని బాగు చేయటం, రిపేర్ వర్క్ అనుకోవచ్చు సింపుల్ వర్డ్స్ లో. ఈ ఎలిమినేషన్ అంటే ఏంటి? లోపల ఉన్న విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, అనవసరమైన అంటే మన శరీరానికి అవసరం లేనివి అని, అవన్నీ కూడా బయటికి పంపించేస్తాయి. ఎలా పంపించేస్తుంది? మరి ఏదో ఒక సోర్స్ నుంచి బయటికి పంపించాలి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే అది బాగవ్వాలి, కానీ మన కంఫర్ట్లో బాగవ్వాలి. బాడీ ఎలా అవ్వాలి? మన కంఫర్ట్కి తగ్గట్టుగా బాగవ్వాలి. అది బాగా అవుతుంది, మన కంఫర్ట్ లేదు కదా. ఏంటో మంచి కాదు మెడిసిన్స్, ఇవి వేసుకోగానే నాకు తేపులు వచ్చినాయి, ఇవి వేసుకోగానే నాకు వాంతులు వచ్చినాయి, నాకు ఇవి వేసుకోగానే విరోచనాలు వచ్చినాయి. దిస్ ఈజ్ హౌ వీ ఫీల్ అండ్ అండర్స్టాండ్. సో ఏదో ఒకలాగా బయటికి పంపించాలి. పాపం బాడీ తను తిప్పలేదో తను పడుతుంది. వి నీడ్ టు సపోర్ట్ అవర్ బాడీ. వేడి చేసేస్తున్నాయి, నాకు వామిటింగ్స్ వచ్చేస్తున్నాయి, నాకు మోషన్స్ వచ్చేస్తున్నాయి, స్వెట్ వచ్చేస్తుంది. సి దిస్ ఇస్ ఆల్ ఎలిమినేషన్ ప్రాసెస్. మనకి వేడి చేసింది అనిపించింది, దట్ మీన్స్ వాట్? బాడీ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్, ఏదో రిపేర్ వర్క్ చేస్తుంది. సపోర్ట్ చేయండి, కొంచెం వాటర్ ఎక్స్ట్రా తాగండి, ఏమవుతుంది? డైలీ ఒక 3 లీటర్స్ తాగుతున్నారు, ఒక 3.5 లీటర్స్ తాగండి, 4 లీటర్స్ తాగండి. సపోర్ట్ యువర్ బాడీ. గ్యాస్ పట్టేసినట్టుగా తేపులా ఏంటని చెప్తున్నారు, అవి వస్తున్నాయి. దట్ మీన్స్ వాట్? బాడీ గ్యాస్ రూపంలో బయటికి పంపించేస్తుంది. హలో హలో, ఓకే మేడం. వినిపిస్తుంది అక్క. వినిపిస్తుందా? నాకు ఇక్కడ ఫ్రీజ్ అయింది. ఓకే, ఓకే మేడం. నౌ బాడీ ఏదో ఒక రకంగా తనని తను సెట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. సో లెట్ ద బాడీ సెట్ ఇట్ సెల్ఫ్. అయితే మనకి అంతకుముందు ఆల్రెడీ పెయిన్ ఉంది, చాలా డిస్కంఫర్ట్ ఉంది బాడీకి. అది ఇవి ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఇంకా మనం ఇవన్నీ ఎక్కడ పడతాం ఇట్లా అనుకుంటూ ఉంటాం. అంటే మనం కంఫర్టబుల్ గా ఉండాలి, కానీ బాడీలో ఉన్నాయి మొత్తం కూడా తగ్గిపోవాలి. దిస్ ఈస్ వాట్ వీ ఫీల్ అండ్ అండర్స్టాండ్. బట్ మనం ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి ముందు వచ్చే పెయిన్ కి అండ్ తర్వాత వచ్చే పెయిన్ కి దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ముందు వచ్చే పెయిన్ ఏంటంటే సర్క్యులేషన్ తగ్గడం వలన వచ్చిన పెయిన్ అయితే, ఇవి ప్రొడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు మనకి ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వలన వచ్చినటువంటి పెయిన్. అంత ముందు కూడా గ్యాస్ ఉంది, ఇప్పుడు కూడా మళ్ళీ గ్యాస్ వస్తుంది.
సో ఆ లోపల ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా గ్యాస్ రూపంలో బయటికి పంపించేస్తుంది. సో ఇదంతా కూడా కొంత ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము. రెజర్వేషన్ అండ్ ఎలిమినేషన్ ఈ రెండు కూడా బాడీ లో జరుగుతూ ఉంటాయి. మనం వీటిని కూడా ప్రాపర్ గా అర్థం చేసుకుంటూ వి నీడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అంతే తప్పించి భయంతోనో అనుమానంతోనో ఇది అదేనేమో అనుకుంటూనో సో వి డోంట్ నీడ్ టు స్ట్రక్, ఒకచోట ఆగిపోకూడదు. అందరికి వినిపిస్తుంది కదా నా వాయిస్? ఓకే. వినిపిస్తుంది అక్క. సో దిస్ ఈస్ హౌ వి నీడ్ టు అండర్స్టాండ్ అవర్ బాడీ. మన బాడీని అర్థం చేసుకుంటూ కనుక ఎవరైతే ఒకసారి తీసేసుకున్నాం ఇంకేముంది ఇవే కదా వాడమంటారు, ఇవే కంటిన్యూ చేసేద్దాం, ఇంకెవరితో పని లేదు, అలా కాదు. సో ప్రాపర్ గా ఎవరైతే ఈ సెషన్స్ వింటూ నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటూ ప్రాపర్ గా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దట్ టు మనకున్న గ్రేట్ ఆపర్చునిటీ ఏంటి అంటే మనకి బెస్ట్ అసెట్ డాక్టర్ సార్. సో డాక్టర్ సార్ తన అనుభవంతో ఎక్స్పీరియన్స్ తో తనకున్న నాలెడ్జ్ తో మనకి చాలా సపోర్ట్ అండ్ సర్వీస్ అండ్ గైడెన్స్ లాట్ ఆఫ్ ఇస్తున్నారు. ఎవ్రీ మంత్లీ వన్స్ ఒకసారి చక్కగా కౌన్సిలింగ్ తీసుకోవడం అండ్ ఎంత బాడీ హీల్ అయింది ఎంత రికవర్ అయింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్ అడ్వైస్ అండ్ గైడెన్స్ ద్వారా ఫర్దర్ నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాల్సిన ప్రిపరేషన్ ఏంటి? సో ఫస్ట్ ఒకసారి వస్తారు, కలుస్తాము, డిస్కస్ చేస్తాము, ప్రాపర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్రొడక్ట్స్ ఇస్తాము. నా ఇవి ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత మన బాడీలో ఎంతెంత చేంజెస్ వచ్చినాయి, యాజ్ పర్ దోస్ చేంజెస్ నెక్స్ట్ ఏం చేయాలి, ఇది ఫర్దర్ ఫాలో అప్ అండ్ ఫర్దర్ కౌన్సిలింగ్. సో అగైన్ ఇట్లా లిటిల్ బై లిటిల్ మనం ప్రోగ్రెస్ ని బట్టి వీ నీడ్ టు చేంజ్ ద చేంజ్ అండ్ అప్గ్రేడ్ ద ప్రాసెస్. ఇదంతా కూడా టిల్ వెన్ ఎప్పటి వరకు ఇది అంటే మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా వి నీడ్ టు టేక్ దట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద టీమ్. మన టీం నుంచి కానీ డాక్టర్ సార్ దగ్గర నుంచి కానీ ఈ రకమైన సపోర్ట్ అండ్ గైడెన్స్ తీసుకుంటూ వి నీడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎంతమందికి అర్థమైంది? ఇది అందరికి అర్థమైందా? యూ కెన్ గివ్ థమ్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ మేడం, నేనైతే లెగ్ బెడ్ ప్రాబ్లంతోనే ఈ ప్రోడక్ట్కి వచ్చాను మేడం. స్టార్టింగ్ అయితే సునీత గారు అన్నట్టుగా నాకు స్టార్టింగ్ లో అయితే ఇమోయం తాగగానే 5 times 6 times కూడా మోషన్స్ అయిపోయేది మేడం. ఎలా ఉంటుందంటే మనకు నార్మల్ గా మోషన్స్ అవుతే నీరసం వచ్చేసి ఏదో తెలియని నీరసం పడుకోవాలనిపించడం ఇవన్నీ జరుగుతాయి. కానీ నాకు ఇమోయం తాగడం మోషన్స్ అన్నిసార్లు వెళ్ళినా నీరసం వల్ల ఏం అనిపించేది కాదు. వావ్. మామూలుగా పని అంతా మామూలుగా చేసుకోగలిగేదాన్ని. అయితే మోసం అయితే మాత్రం 6 సార్లు 8 సార్లు అలా అయిపోయి నేను సౌమ్య గారిని అలా అడిగితే ఆవిడ ఏంటండి ఇలా అవుతుంది నాకు మోసం అయితే నీరసం అయితే ఉండలేదండి అంటే ఆవిడ ఎప్పటికప్పుడే నన్ను నాకు ధైర్యం ఇస్తానే పడేస్తానండి లేకపోతే మసాలాలు కట్ట తినకండి అలా ఏదో ఒకటి ఆవిడ ఐడియా ఇస్తా ఉండేవారు. మా మా అమ్మాయి అయితే స్టార్టింగ్ లో తాగగానే ఎప్పుడైతే చూసేవాట్లు పెట్టేసి మాట ఒళ్ళంతా బాడీ. హలో హలో. హలో ఎస్ మేడం మేడం యా అయితే మ్యామ్ ఇది పని అంతా రీసౌండ్ మామూలుగా వస్తుంది మ్యామ్. యా చెప్పు. ఓకే మ్యామ్. ఎస్ ఓకే. అంటే పని అంతా నేను మామూలుగా అయితే చేసుకునేదాన్ని నీరసం అయితే అనిపించదు కాదు. మోసం అయితే అలా అయింది స్టార్టింగ్ కదా అని నాకు ఎప్పటికప్పుడు సౌమ్య గారు ఎప్పటికప్పుడు ధైర్యం ఇస్తా ఆవిడ నన్ను అలా తీసుకొచ్చారు. అలా ఉండగా ఉండగా రికవర్ అయ్యా మేడం. మా వారికి అయితే స్టార్టింగ్ లో అయితే ఈ మేము తాగిన స్టార్టింగ్ లోనే ఆయనకి మోషన్స్ కాదు కానీ ముచ్చు సవట్లు పెట్టేసి ఒళ్ళంతా అలా విపరీతం సవట్లు పెట్టేసి అన్నమాట. ఆ టైంలో కూడా అంటే నేనైతే చిన్న గ్లాసు నీటిలో కలుపుకునేదాన్ని. మా వారికి అయితే ఇంకా ఈ సౌమ్య గారెట్టి సారెట్టి ఎక్కువ వాటర్లో కలుపుని కొద్ది కొద్దిగా తాగమని ఐడియా ఇచ్చారు. తర్వాత ఆయన కూడా అలా రికవర్ అయ్యి ఇప్పుడు కూడా ఆయన డైలీ తాగుతుంటారు ఒక ప్యాకెట్.
నేనైతే 3 ప్యాకెట్స్ అలా 2 ప్యాకెట్స్ అలా తాగుతా. బాగుంది మ్యామ్, చాలా బాగుంది. ఈ మహిమల దయ వల్ల నేను కూడా నా కాళ్ళ మీద నేను నిలబడి పర్వాలేదు, చాలా రికవర్ అయ్యాను మ్యామ్. వెరీ గుడ్. ఓకే, సో థ్యాంక్ యూ. మేడం ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ ఎ లెర్నింగ్ ఫర్ మెనీ పీపుల్. సో ఎంత చక్కగా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు చూసారా. ఈవెన్ తనకి మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా కూడా తనకి నీరసం రాలేదండి. దిస్ ఈజ్ హీలింగ్ ప్రాసెస్. వీటిని హీలింగ్ ఎఫెక్ట్స్ అంటారు. సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హీలింగ్ ఎఫెక్ట్స్. మనకి ఎప్పుడు జనరల్ గా అలోపతి అండ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేస్తుంటాం కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ భయం చాలా ఉంటుంది. దిస్ ఈజ్ హీలింగ్ ఎఫెక్ట్. అవి వేసుకున్నప్పుడు కూడా సమ్ టైమ్స్ పడకపోతే వామిటింగ్స్ అయిపోతాయి. అవి వేసుకున్నప్పుడు కూడా సమ్ టైమ్స్ పడకపోతే మోషన్స్ అయిపోతాయి. బట్ దీస్ ఎలిమినేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్. ఇవి వామిటింగ్స్ అయినా కూడా మీకు నీరసం రాదు, మోషన్స్ అయినా కూడా నీరసం రాదు, స్వెటింగ్ అయినా కూడా నీరసం రాదు. దట్ ఈస్ హౌ, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. అండ్ చాలా మంచి టాపిక్ చెప్పారమ్మా. నైస్, కంగ్రాచులేషన్స్ కృష్ణవేణి గారు. మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడున్న చాలా మందికి కూడా ఇది ఉపయోగపడుతుంది. లేదు అంటే కనుక వీటిని ప్రాపర్ గా అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని పాపం నిజంగా ఇవి పని చేస్తున్నా కూడా పని చేయట్లేదేమో అనుకొని ఆగిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్. ఇంకా ఎనీబడి వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్? యా, సతీష్, యూ కెన్. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. వాయిస్ వినిపిస్తుందా? ఎస్. నాకు కామన్ గా మనకు ఎండాకాలం నుంచి వానాకాలం వచ్చేటికి వెదర్ చేంజ్ అవ్వగానే ఎమ్మటినే జలుబు వచ్చేస్తుంది. మినిమం 15 to 20 days, నెల వరకు కూడా ఉంటది. నేను మాక్సిమం ఏంటంటే మెడిసిన్ అనేది యూజ్ చేయను. నేచురల్ గా వస్తుంది, నేచురల్ గానే పొద్దున వదిలేస్తా. బాధపడతానే ఉంటా. మీరు అన్నారు చూడండి, బాధపడతానే ఉంటాం, పని చేసుకుంటూ పోతా ఉంటాం అని. బట్ ఏంటంటే హిమోహిమక 2 times పొద్దునే లైట్ హాట్ వాటర్ లో ఒక్క ప్యాకెట్ వేసుకొని షాకేజ్ వేసుకొని తాగానక 2 days లో జలుబు అనేదే పోయింది నాకు. ఆనవాళ్ళు కూడా లేదు. ప్రెసెంట్ 2 days లోనే కంఫర్మ్ అయిపోయింది. నాకు అవసరం లేదు కానీ కాకపోతే తెప్పించుకున్నా, యూజ్ చేద్దామని తెప్పించా. మన ఇప్పుడు మన ఇంట్లో ఏంటంటే మినిమం 3 సెక్షన్ జరిగింది. 3 సెక్షన్ జరిగినప్పుడు దీని గురించి వివరించి చెప్పారు కాస్త వచ్చిన క్లయింట్స్ అందరికి. 3 సెక్షన్ బట్టి వేరే వాళ్ళకి వెళ్తుంది కానీ నేనైతే యూజ్ చేయలే. ఇప్పుడు ఫ్రెష్ ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇప్పుడు కూడా వేరే వాళ్ళకి వెళ్తుంది. కుదరట్లేదు అంటావు. అదే, ఇప్పుడు కూడా వేరే వాళ్ళకే వెళ్తుంది, నేను వాడట్లేదు ఇప్పుడు ఇది కూడా. ఈ దారి నుంచి ఒకేసారి ఒక 2, 3, 6 పెట్టు, నువ్వు కూడా తాగు. అప్పుడు సేల్ రాదేమో అప్పుడు పెడితే సేల్ రాదేమో. మళ్ళీ అది కస్టమర్లు పెరుగుతుంటారు కదా. మాక్సిమం 15 days ఒకసారి వెళ్ళిపోతానే ఉంది. నా దగ్గర ఆగట్లేదు, స్టాక్ ఆగట్లేదు ఇది నాకు. వెరీ గుడ్. అంటే హెల్త్ పరంగా మాత్రం బాగా పనిచేస్తుంది అక్క. అంటే నేను కూడా ఫస్ట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి టెస్టింగ్ కోసం తీసుకొని తాగాను. ఇది 1 week వాళ్ళు ఏంటంటే శాంపిల్ గా ఇచ్చారు, బాగా పనిచేసింది. దానికోసం నేను తెప్పించుకుంటా ఉన్నా. నేను వాడకుండా బయట క్లయింట్స్ కి మాత్రం వెళ్ళిపోతానే ఉంది ఇది. ఇందాకే వచ్చింది 7 ఆ టైంకి, ఇప్పుడు మీకు ఎదురుగా ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది నేను. కాటన్ ఓపెన్ చేస్తుంది. అదే వచ్చింది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎనీబడి వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్? అంజలి గారు, ఆర్ యు దేర్? ఓకే, గుడ్. సో ఇలా ప్రతిరోజు కూడా మనం కొత్త కొత్త విషయాలు ఇఫ్ యూ క్యాన్ షేర్ ఈచ్ అదర్. ఇప్పుడు సతీష్ కొన్ని చెప్పారు అండ్ కృష్ణవేణి గారు కొన్ని చెప్పారు అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెస్టిమోనీస్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి మనం ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ కాన్ఫిడెన్స్ తో వీఆర్ కండక్టింగ్ దీస్ సెషన్స్. సో వీళ్ళందరినీ కూడా మనం లైవ్ లో కూడా చూడొచ్చు. చక్కగా మంత్లీ వన్స్ ఒక సెమినార్ కండక్ట్ చేస్తుంటాం. ఎవ్రీ వన్ క్యాన్ అటెండ్ దీస్ సెషన్స్ అండ్ లెర్న్ మచ్ మోర్ అండ్ యూ కెన్ షేర్ యువర్ information and knowledge also. Okay, wish you all the best and let us join for the motto. Who will tell the motto today? Yeah, Sunita garu.
You can take the chance. Neha, tomorrow you need to prepare for moto tomorrow. Good. Cherish the spirit, create the vision, follow the faith, serve in humility. Come on, come on. Let's Let's do it. Good Next, night. with Tomorrow your turn. with గుడ్ నైట్. అదిగో సునీత గారు అయితే రోజుకి ఒక 3-4 న్యూట్రాసిటీలు మీకు చాలా తాగేస్తారు అంతే. for good health. Thank you, ma'am. Good night. Good night.